Hello all and welcome to Thai View and here is our non-spoiler review of the film Love Me If You Dare. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు సినిమా అంతగా నచ్చలేదు. యాక్చువల్లీ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయ్యాన్ని చూస్తే చనిపోతారని. కానీ దానికి ఎగ్జిక్యూషన్ మాత్రం ఆ లెవెల్ లేదు. మీరు టీజర్ ఓ ట్రైలర్ చూస్తే కాన్సెప్ట్ ఆర్ ప్లాట్ లైన్ ఏమనిపిస్తుంది? ఒక ఇల్లు, అందులో ఒక దయ్యం, ఆ దయ్యాన్ని చూసే వాళ్ళు చనిపోతారు అండ్ హీరో ఆ దయ్యాన్ని లవ్ చేస్తాడు, చూడడానికి వెళ్తాడు కూడా. ఇంతకీ ఆ దయ్యం ఎవరనేదే స్టోరీ. ఇక్కడి వరకు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ తర్వాత స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలో దయ్యంతో ఒక లవ్ స్టోరీ పెట్టి ఇన్వెస్టిగేషన్ పెట్టి లాస్ట్కి ఒక కంక్లూజన్ ఇస్తారు. సీరియస్లీ ఈ స్టోరీ లైన్ని ఇలా ఎందుకు చెప్పాలనుకున్నారో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్లో హీరో యూట్యూబర్, గోస్ట్ బస్టర్ అన్నప్పుడు అంతే బాగానే ఉంటుంది. విజువల్స్, మ్యూజిక్ హెల్ప్ అవుతాయి. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే విధానం కాస్త క్లమ్జీ అయిపోద్ది. డైరెక్షన్ ఫాల్ట్ ప్రతి సీన్లోనే కనబడుతుంది. ఒక డైరెక్టర్ సీన్ని ఎటు వెళ్తుందనే క్లారిటీ ఆడియన్స్కి ఇవ్వాలి, కానీ మిస్లీడ్ చేద్దాం, పెద్ద ట్విస్ట్ ఇచ్చేద్దాం అని ఇంటెంట్తో కొన్ని ప్లాట్ పాయింట్స్ పడతారు. ప్లాట్కి ఏం యూజ్ ఉండదు, హీరో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కూడా ఏముండవు. హీరో క్యారెక్టర్ మీద యాక్చువల్లీ ఒక టైప్ ఆఫ్ భయం క్రియేట్ చేస్తారు. లాస్ట్లో ఆ క్యారెక్టర్ మీద ఎంపతి వచ్చేలా ప్లాట్ పాయింట్స్ కూడా డిజైన్ చేస్తారు, కానీ ఆ ఆనెస్టీ, ఆ ఎంపతి ఆర్ ఎమోషన్ అయితే రాలేదు. ఇంకా దెయ్యం ట్రాక్ ఎలా ఎండ్ అయిందో మీకు చూస్తే అర్థమవుద్ది, బట్ ఇట్స్ లైక్ ట్విస్ట్ కోసం ట్రిక్ చేశారనిపించింది. సెకండ్ హాఫ్లో ప్లాట్ పాయింట్స్ ఆర్ హీరో క్యారెక్టర్ గురించి ఎస్టాబ్లిష్ చేసే స్టేజ్లో ఉంటారు. ఇంకా క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ క్లిఫ్ హ్యాంగర్స్ అన్ని ఎందుకు ప్లాన్ చేస్తున్నారో అర్థం కాదు నాకు. ఆడియన్స్ని ఒక పెద్ద ట్విస్ట్తో పంపేస్తే చాలా సర్ప్రైజ్ అయిపోతారు అని ఇదిలో చేసినవే ఇవన్నీ. ఇంకా పర్ఫార్మెన్సెస్ అంటారా, ఆశీష్ డిడ్ అన్ ఓకే జాబ్. ఆ క్యారెక్టర్ కూడా అలానే రాశారు. డెప్త్ ఉందన్నట్టు పెట్టారు, కానీ దాన్ని సపోర్ట్ చేసే సీన్స్ అయితే లేవు. అండ్ యాక్టర్ కూడా ఆ డెప్త్ అయితే తీసుకొని రాలేదు. వైష్ణవి ఆన్ ది అదర్ హ్యాండ్ గివ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లోనే ఎక్కువ రోల్ ఉంటుంది, బట్ దెన్ ఈ రోల్కి ఇచ్చిన ఆ స్టోరీ లైన్ బాగున్నా ప్లాట్లో మర్జ్ చేసిన విధానం నచ్చలేదు. రవి రోల్కి ప్రాపర్ క్లోజర్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ ఆ పాయింట్లో ఉండే కాన్ఫ్లిక్ట్నే సైడ్ లైన్ చేశారు. ఈ క్యారెక్టర్ని స్టోరీలోకి ఇంకా బాగా యూస్ చేస్తుంటే బాగుంది అనిపించింది. కమింగ్ టు ద విజువల్స్, పీసీ శ్రీరామ్ అక్కడ ఆయన ఫ్రేమ్ సినిమాటిక్గానే ఉంటుంది, కానీ ఆయన ఫ్రేమ్ని అంతగా కూడా వాడలేకపోయారు. కాకపోతే సాంగ్స్, కొరియోగ్రఫీ అయితే బాగున్నాయి, విజువల్ సెన్స్ కూడా బాగుంది, అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కీరవాణి గారు మ్యూజిక్ అయితే చాలా ప్లేసెస్లో హెల్ప్ అయింది. సెట్ డిజైన్ అందంగా చూపించాలన్నట్టు చేశారు, కాకపోతే ఎక్కడో అది సెట్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది, రియలిస్టిక్గా అనిపించదు. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ అరుణ్ భీమవరపు, రైటింగ్ వైజ్ చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి. ఏదో సర్ప్రైజ్ చేద్దాం ఆడియన్స్ అనే ఇంటెంట్ తప్ప ఎమోషన్ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కొన్నిసార్లు స్టోరీని మిస్లీడ్ చేద్దాం అని ఏవేవో చేశారు, బట్ దోస్ డింట్ హెల్ప్. ఆల్సో ఆ స్కల్స్తో ఫేస్ రీక్రియేట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ ఫేసెస్ ఓవర్లే చేశారు అని ఈజీగా అర్థమైపోతుంది. చూడడానికి చాలా ఆక్వర్డ్గా అనిపించింది. ఇలాంటి విజువల్స్ని బయటికి ఎలా వదిలేరో మరి. వెన్ యువర్ ఇంటర్వెల్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దోస్ విజువల్స్. జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. పార్ట్ 1లో డ్రామాకి చాలా స్కోప్ ఉంది, దానికే జస్టిఫికేషన్ ఇవ్వలేదు. పార్ట్ 2కి అయితే లీడ్ ఇచ్చేశారు. క్లియర్లీ క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేయలేదు, ఏదో నేమ్ సేక్కి అనౌన్స్ చేశారు పార్ట్ 2 అనిపించింది. సో దట్స్ ఇట్ అండి, ఇది మా రివ్యూ. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.